భాగ్యనగర భోజన ప్రియులకు పసందైన స్వచ్ఛమైన శాకాహార వంటకాలను అందించేందుకు హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రాంతంలో సరికొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. శుద్ధ్ విలాస్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ శాకాహార విందుశాలను యువ కథానాయకుడు శ్రీవిష్ణు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీవిష్ణుతో పాటు నిర్వాహకులు శశికాంత్ శ్రీరామ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల, రచయిత మరియు నిర్మాత కోన వెంకట్ పాల్గొన్నారు. మల్కాజ్గిరి బ్రాంచ్ భాగస్వాములైన రాజీవ్, రాజశేఖర్, హుస్సేన్, వెంకట్ మార్తాండ్ కూడా ఈ వేడుకలో పాల్పంచుకున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీవిష్ణు మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవన శైలికి తగిన విధంగా ఆహార ప్రమాణాలు పాటిస్తూ వంటకాలను అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. హైదరాబాద్ నగరంలో పూర్తిగా ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్లు చాలా అరుదుగా ఉన్నాయని, మంచి రుచికరమైన శాకాహార వంటకాలను అందించేందుకు ఈ రెస్టారెంట్ను తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరిలో ఈ రోజు నుంచే ప్రారంభం. మా ఫ్రెండ్స్ శ్రీరామ్ గారు అండ్ శశి గారు పెట్టిన రెస్టారెంట్, సో అందుకే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్యూర్ వెజ్ హోటల్. తప్పకుండా మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇక్కడ ఫుడ్ అని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, ఈ శుద్ధ్ విలాస్ని ఒక బ్రాండ్గా చేసి అన్ని ఏరియాల్లో కూడా పెట్టాలి, అంత ఎదిగేదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. హైదరాబాద్లోని భోజన ప్రియులకు వైవిధ్యమైన రుచుల ద్వారా మనోహరమైన అనుభూతిని అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఎంతో ఇష్టంగా ఆస్వాదించే శాకాహారంతో విభిన్న రుచులతో పాటు ఉత్తమ క్వాలిటీ, క్వాంటిటీ ఉండేలా వంటకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. శుద్ధ్ విలాస్ ద్వారా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉపాధి కల్పన పెంచుతూ మంచి రుచి, నాణ్యమైన వంటకాలను ప్రజలకు అందిస్తామని, భవిష్యత్తులో మరిన్ని శాఖలు పెట్టి ముందుకు సాగుతామని నిర్వాహకులు తమ లక్ష్యాన్ని వెల్లడించారు.